కరీంనగర్ పట్టణంలోని విద్యాధరి ఉన్నత పాఠశాలలో ఉదాన్ 2K25 పేరుతో వార్షికోత్సవ వేడుకలను నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రోజున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ జె వెంకటేశ్వరరావు, డైరెక్టర్లు హరిచరణ్ రావు, మౌనికలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన స్వాగత నృత్యం చూపర్లను ఆకట్టుకుంది. అదేవిధంగా పాఠశాల విద్యార్థులచే మహాభారత నాటక ప్రదర్శనని నిర్వహించారు. వేడుకల అనంతరం పాఠశాల చైర్మన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత 39 సంవత్సరాల నుంచి విద్యాధరి పాఠశాల ద్వారా ఎంతో మంది విద్యార్థులకు విద్యనందించి వారు ఉన్నత స్థితి చేరుకోవడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా నేటి కార్యక్రమానికి పూర్వ విద్యార్థి అయినటువంటి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి పిల్లలను ఉద్దేశించి ప్రసంగించడం ఎంతో సంతోషదాయకమన్నారు. పూర్వ విద్యార్థి అయినటువంటి రామకృష్ణారెడ్డి భారతదేశంలోనే మొట్టమొదటి సర్జికల్ రోబోటిక్లను తయారు చేసే సంస్థను స్థాపించడం పాఠశాలకు ఎంతో గర్వకారణమన్నారు. ఇలాంటి వేడుకలకు సహకరిస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. విద్యాధరి హై స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరుగుతున్నది. 39 ఇయర్స్ ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా 13 ఇయర్స్ నుంచి ఎన్నో రంగాలలో వివిధ పిల్లలు ఎన్నో రంగాల్లో స్థిరపడి ఉన్నారు. ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తాము. ఇంకా ఇలాగే ప్రోత్సహిస్తూ ఉండండి. అందరికీ వచ్చిన పేరెంట్స్ అందరికీ మా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అండ్ విలేకర్స్ అందరికీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. నా పేరు రామకృష్ణారెడ్డి. నేను 2007 పాస్డ్ అవుట్ విద్యాధరి స్కూల్. సో సేమ్ చదివిన స్కూల్కి చీఫ్ గెస్ట్ రావడం చాలా ఆనందంగా ఉంది నాకు. నేను చిన్నప్పటి నుంచి నా ప్యాషన్ రోబోటిక్స్. స్కూల్ అయిపోయిన తర్వాత చాలా రీసెర్చ్ చేశాను రోబోటిక్స్లో. అండ్ రోబోటిక్స్లో అయిపోయిన తర్వాత కూడా బీటెక్లో రోబోటిక్ ప్రాజెక్ట్ చేశాను. తర్వాత యూరోప్ వెళ్ళి రీసెర్చ్ అండ్ మాస్టర్స్ రోబోటిక్స్లో చేశాను. తర్వాత ఇండియాలో ఫస్ట్ టైము మేము సర్జికల్ రోబోటిక్స్ సిస్టమ్ బిల్డ్ చేశాము. సో ఇండియాలో ఇది ఫస్ట్ టైము అండ్ ఇంతవరకు ఏ కంపెనీ ఎవరు చేయలేదు ఈ సర్జికల్ రోబోటిక్స్ సిస్టమ్. సో నాకు చాలా ఆనందంగా ఉంది సేమ్ చదివిన స్కూల్కి మళ్ళీ చీఫ్ గెస్ట్ రావడం. సో నేను ఎంతో సంతోషపడుతున్నాను ఈరోజు. అండ్ ఆల్సో ఇక్కడ స్టూడెంట్స్ చూసినా కూడా చాలా యంగ్ అండ్ డైనమిక్ స్టూడెంట్స్. సో వాళ్ళకి చాలా పొటెన్షియల్ ఉంది. సో వాళ్ళు కూడా ఎన్నో మిరాకిల్ చేస్తారు ఇన్ ఫ్యూచర్లో అని నేను హోప్గా చేస్తున్నాను.